చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. గురువారం చిత్తూరు ఫారెస్ట్ వెస్ట్ రేంజ్ కు సంబంధించి మురకంబట్టు సమీపంలో గల నీవా నగరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం 2025 కార్యక్రమానికి డిఎఫ్ఓ భరణితో కలిసి చిత్తూరు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రహదారి పక్కన మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా అధికారులు, మహిళలు, విద్యార్థులతో ఎమ్మెల్యే ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం 2025 ప్రతిజ్ఞ చేయించారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని తెలిపారు. నిత్యావసర వస్తువులలో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయిందని, ఉదయం నిద్ర లేచింది మొదలు పాల ప్యాకెట్ల నుండి ప్లాస్టిక్ వాడకం మొదలవుతుందన్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. డిఎఫ్ఓ భరణి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం 2025లో భాగంగా వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో 30 లక్షల మొక్కలు నాటడం ప్రధాన లక్ష్యంగా జిల్లా అటవీ శాఖ పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వలన భూ కాలుష్యం పెరుగుతుందన్నారు. ప్లాస్టిక్తో పాటు ఒక్కసారి వాడి పడేసే వస్తువుల వినియోగం తగ్గించడం ద్వారా భూ కాలుష్యం తగ్గుతుందని, పర్యావరణాన్ని రక్షించవచ్చు అన్నారు. సెల్వన్నా తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ శ్రీవల్లి చూడండి, ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్. మోక్షిత్ రెడ్డి డైరెక్టర్ ఉన్నారు తమ అవార్డు. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్. చూడండి మేడం గారు, దాకా వీఆర్ యూజింగ్ ఇండైరెక్ట్లీ ప్లాస్టిక్. ఇక్కడన్నా ఇంకా టౌన్కి వచ్చాక నేను రీబ్యాక్ వచ్చి చూశాను చిత్తూరులో ఏం డెవలప్మెంట్ అయ్యింది అని. చిత్తూరులో కూడా మ్యారేజెస్కి వెళ్తే ఒకప్పుడు అరిటాక్ వేసేవాళ్ళు, ఈ రోజు ప్లాస్టిక్ వాడుతున్నారు. అంటే మనలో గ్రీడీనెస్, మనలోని ఎప్పుడైతే ఆ పార్షల్ ప్రిస్టేజ్ అనేది పోతుందో ఆటోమేటిక్ గా ఎన్విరాన్మెంటల్ డెవలప్ అవుతుంది. దీంతో పాటు ఎన్విరాన్మెంటల్ డే రోజు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలంటున్నాం తప్పితే ఇంకొన్ని చెట్లు పెట్టాలి, ఉన్న చెట్లని ఎలా కాపాడుకోవాలి, ఉన్న చెట్లని ఎలా కాపాడితే ఎన్విరాన్మెంటల్ బాగుంటుంది. ఇప్పుడు మే సీజన్ అంటే విపరీతమైన ఎండలు, కానీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతుందనే టైంకి ఎండలు పడుతున్నాయి. దీనివల్ల ఏమైంది, గ్లోబలైజేషన్ లో చేంజెస్ వచ్చింది. దీనివల్ల పంట పండించిన రైతులు కూడా నష్టపోతున్నారు. మ్యాంగో సీజన్, ఒకప్పుడు మ్యాంగో సీజన్ అంటే విపరీతమైన ఎండాకాలం, వాటికి డ్యామేజ్ జరగదు, రైతులకంతా మ్యాంగో బాగా పండి డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఏమైంది, రీసెంట్ గా ఒక 10 days 15 days నుండి చూస్తున్నా వర్షాలు పడిన దీనివల్ల ఆ కాయల పైన మచ్చలు వచ్చినాయి, లేదా కాయలు డ్యామేజ్ అయిపోయినాయి, చెట్లుని కొల్లిపోతున్నాయి. సో ఇండైరెక్ట్ గా ఫార్మర్స్ కూడా వీఆర్ లూజింగ్ అవర్ మనీ అండ్ టేస్ట్. ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గనైజ్ గా ఉన్నదాన్ని అన్ఆర్గనైజ్ అయిపోయింది. ఒకప్పుడు వ్యవసాయం చేసి ప్యాడీ పండిస్తే 6 months అయ్యేది, ఈ రోజు 3 months వచ్చింది, ఇంకా 45 days వచ్చింది. బికాస్ ఆఫ్ యూరియా, కెమికల్స్,
ఫాస్ట్ గ్రోత్ అంటే పాపులేషన్ పెరిగింది. నేను ఉన్నప్పుడు చిత్తూరు పాపులేషన్ 90,000 ఉంది చిత్తూరులో ఉన్నప్పుడు. ఈ రోజు 2,10,000 అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా ఒక 3 లక్షలు ఉంటారు. ఈ 3 లక్షల మందికి భోజనం కావాలంటే ఏం చేస్తారు? 4 హోటళ్ళు ఉన్నది, 40 హోటళ్ళు అయింది. హోటల్లో ఫుడ్ ఏం చేస్తారు? టేల్చింగ్ సాల్ట్ కలర్ వేసి మంచి చికెన్ ఆరెంజ్ కలర్ రెడ్డిష్ కలర్ లో చూపించగానే మనకి ఎంబటే హాస్టల్లో పెట్టే ఫుడ్ పైన పోయి ఎప్పుడు టైం ఇస్తే రోడ్డు పైకి పోయి రోడ్డు పైన చికెన్ కబాబు లేదా అది గోబీ మంజూరా కలర్స్ చూసి ఆ టేస్టీ కోసం మనమంతా ఫ్రెండ్స్ తీసుకుని పోయి షాపింగ్ చేసి తినాలి అనిపిస్తుంది. సో ఏదైతే ఫాస్ట్ కల్చర్ ఫాస్ట్ గ్రోత్ అయిపోయినామో మన యాన్సిస్టర్స్ ఆర్ మన పూర్వీకులు కనబెట్టిన ప్రతిదీ వదిలిపెట్టేస్తున్నాం. ఇంట్లో కూడా ఎక్కడికక్కడ అన్ని ప్లాస్టిక్ డిజైన్స్ బాగుంటాయి. మేము స్కూల్లో చదివినప్పుడు నాకు తెలిసి ఇంత ప్లాస్టిక్ లేదు. బిస్కెట్ కూడా గాజు గ్లాస్ లో ఉండేది. పోయి మేము బిస్కెట్ కొనాలన్నా గాజు గ్లాస్ లో నుండి బిస్కెట్ ఇచ్చేవాడు. ఈ రోజు చూస్తే బ్రిటానియా రకరకాల సన్ ఫీస్ట్ పైన డిజైన్స్ ఒక హీరోయిన్ ఫోటోనో లేదా క్రికెటర్ ఫోటో వేస్తే ఎమ్మటే ఆ బిస్కెట్లు తీసుకోవడం, అక్కడే ట్రాక్ చేయడం, తిని కవర్ ఆడ పారేయడం. సో రోడ్లంతా ప్లాస్టిక్ తో నింపేస్తున్నారు. ఏమంటే ఎమ్మెల్యే రోడ్డు క్లీన్ చేయలే, మున్సిపాలిటీ వాళ్ళ స్టాఫ్ లేదు అంటే మనం ఇంకొకరి పైన నెట్టేస్తున్నాం. మనం చేయాల్సిన పనిని ఇంకొకరి పైన నెట్టి బాధ్యత లేకుండా ఎమ్మెల్యేకి ఓటేసినాం కాబట్టి ఎమ్మెల్యే మా రోడ్డు క్లీన్ చేయలే. సో ఎమ్మెల్యే రోడ్ల పైన వచ్చి పేపరు ప్లాస్టిక్ పేపర్స్ ఇవి కాదు. మీ ఫ్యూచర్ ఎలాగైతే మనం అంటే మీరు ఇప్పుడు యువర్ యంగ్ కిడ్స్, నేనంటే ఒక ఫాదర్ కాబట్టి ఇప్పుడు నా కొడుకు కోసం ఎలా ఆలోచిస్తానో నా కాన్స్టిట్యున్సీ కావచ్చు, నా ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా మనమంతా. నమస్కారం. ఈరోజు మనం జూన్ 5, 2025లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ఇయర్ మనకి థీమ్ అనేది బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ త్రూఅవుట్ ద వరల్డ్. మనం చిత్తూరు డిస్ట్రిక్ట్లో విత్ రిగార్డ్ టు ప్లాంటింగ్ 30 lakh సీలింగ్స్ అనేది ఈ ఇయర్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ప్లాంటింగ్ సీజన్ మొత్తం కలిపి వీల్ హ్యావ్ టు ప్లాంట్ అనేది టార్గెట్గా తీసుకున్నాము. దానికి ఇనీషియల్ స్టేజ్గా ఇప్పుడు త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ వేరియస్ ప్లేసెస్ మనం ప్లాంటింగ్ అనేది చేస్తున్నాము. ఈ ఒక్క రోజు మాత్రం వీ హ్యావ్ అ టార్గెట్ ఆఫ్ 3,80,000 సీలింగ్స్ ప్లాంట్ చేయాలనేది. అండ్ దీంట్లో చాలా కాలేజెస్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవ్రీబడీ ఈజ్ అవేర్ దట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఉంది. బట్ దాన్ని మనం ఎలా హౌ ఆర్ వీ గోయింగ్ టు ఫైట్, హౌ ఆర్ వీ గోయింగ్ టు బ్రింగ్ అ బెటర్ ప్లానెట్ అనేది కోసం మనం యూజ్ చేస్తున్న ఒక్కొక్క పొరులు కూడా ఒక్కొక్క థింగ్స్ కూడా ఇజ్ ఇట్ హార్మింగ్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ నాట్ అనేది మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కటి మనం యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఒక్క ఆలోచన మన లోపల వస్తే ఎన్నో మార్పులు మనం తీసుకురావచ్చు. హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. లెట్ us all together protect the planet. Thank you.